సౌమ్య, నీకు కొన్ని వీడియోస్ పంపించాను కదా, చూసావా అవి? ఓహోహో, నువ్వు మరీ విజయ్, నా దగ్గర అంత టైం ఎక్కడుంది? వీడియోస్ చూసి ఆర్టిస్ట్ని ఎలా సెలెక్ట్ చేయగలను? ఆ రోల్ కోసం ఆడిషన్ కూడా అయిపోయింది. తారా అని కొత్త అమ్మాయిని ఓకే చేశాను. అరే, ఒకసారి అమ్మాయి యాక్టింగ్ ఎలా చేస్తుందోనైనా చూడు. ఓ నో విజయ్, లేదు విజయ్, నేను డిసైడ్ అయ్యాను. తారానే ఈ సినిమా హీరోయిన్. దట్స్ ఫైనల్. ఐ కాంట్ చేంజ్ ది ఆర్టిస్ట్ నౌ. సౌమ్య, మనం ఇంతవరకు ఎవరికైనా రికమెండేషన్తో సినిమా ఆఫర్స్ ఇచ్చామా? లేదు కదా. ఇప్పుడు కూడా నేను రికమెండేషన్లో చెప్పట్లేదు, ఆ అమ్మాయి టాలెంట్ని గుర్తించి చెప్తున్నా. ఆ తర్వాత నీ ఇష్టం. ఎంతో మంది సినిమా ఆఫర్ల కోసం కష్టపడే వారికి ఆఫర్ ఇచ్చి వాళ్ళని పెద్ద యాక్టర్స్ చేశాం మనం. మరి జాహ్నవికి ఆఫర్ ఎందుకు ఇవ్వకూడదు? తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. కానీ విజయ్, ఒక్కసారి నువ్వు తన యాక్టింగ్ చూడు, ఆ తర్వాత నాతో మాట్లాడు. సౌమ్య తన భర్త మాటి మాటికి చెప్తూ ఉండడంతో జాహ్నవి డ్రామా వీడియోస్ చూసింది. ఇక ఆ తర్వాత ఏముంది, జాహ్నవికి ఈ మూవీ ఆఫర్ రాకుండా ఆపేందుకు ఎవ్వరి తరం కాలేదు. సౌమ్య మొదటి నుంచి కొత్త టాలెంట్కి ఆఫర్ ఇవ్వాలనే ఆలోచన కలది. అందుకే తను తన రాబోయే సినిమాకి జాహ్నవికే ఈ క్యారెక్టర్ ఇవ్వాలని డిసైడ్ అయింది. జాహ్నవి కూడా వెంటనే మూవీ సైన్ చేసేసింది. మీనా మేడం, మీకు నేను ఎంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరు ఆల్కహాల్ తాగడం మానేయాలి, లేకపోతే మీ హెల్త్ ఇంకా పాడవుతుంది. ఓహో డాక్టర్, మీరు మెడిసిన్ మాత్రమే ఇవ్వండి, నాకు సలహాలు వినే అలవాటు లేదు. మీనా మేడంకి ఏమి హెల్త్ ప్రాబ్లం ఉందో తెలీదు. తనకు ఆరోగ్యం బాగోలేదని, బయటకు తెలిస్తే సినిమా ఆఫర్లు రావని ఎవ్వరికీ తన వ్యాధేంటో చెప్పుకోలేదు. ఇది ఎలా సాధ్యం? నీకు 1000 సార్లు చెప్పాను, తన మీద దృష్టి పెట్టు అని. కానీ నువ్వేమో దేనికి పనికిరావు. మేడం, నేను నా మొత్తం దృష్టి తన మీదనే పెట్టాను. ఆ మూవీ కూడా తారకే రావాలి. కానీ ఈ విజయ్ మధ్యలో దూరి సౌమ్యని కన్విన్స్ చేసి జాహ్నవికి ఛాన్స్ వచ్చేలా చేశాడు. నా కథంతా తెలియదు, కానీ ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ సినిమా నుంచి బయటకు వచ్చేయాలి. నేను ఆమె సక్సెస్ అవుతుంటే చూడలేను. నాకు ఓడిపోవడం అంటే అస్సలు ఇష్టం లేదు మేనేజర్. అయితే ఈ రోజు నుంచి ఓడిపోవడం అలవాటు చేసుకో. నేను సక్సెస్ అవ్వడం నువ్వు చూడలేకపోతే అది నీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితిలోనూ ఆగను. గుర్తుపెట్టుకో, నువ్వు నాశనమయ్యే రోజులు మొదలయ్యాయి. ఒక ఒంటరి అమ్మాయిని ఇంటి నుంచి మెడబెట్టి బయట గెంటేశావు కదా, ఈరోజు ఆ అమ్మాయి నీ అంత చూడ్డానికి వచ్చింది. కట్. ఫ్యాంటాస్టిక్ షాట్. వావ్, నువ్వు యాక్టింగ్ చాలా బాగా చేసావు జాను. అవును తారక్, నాకైతే అస్సలు నమ్మకమే కుదరలేదు వాళ్ళందరూ నా కోసం చప్పట్లు కొడుతున్నారని. థ్యాంక్ గాడ్, ఫైనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, ఫైనల్లీ. నేను నీకు ముందే చెప్పాను కదా, నీ లైఫ్లో ఇంకా ఏదో పెద్ద విషయం జరగబోతుందని. నువ్వేమో ఊరికే బాధపడుతున్నావు. పాపం, జాహ్నవి ఇన్నాళ్ళు కష్టపడినందుకు తనకు తగిన ఫలితం దొరికింది. జాహ్నవిని ఆనందంగా చూసి తారక్ ఎంతో మురిసిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను సార్. ఇందులో నేను చేసింది ఏముంది, అంత జాహ్నవి టాలెంట్. అది సరే, కానీ నీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వు జాహ్నవిని చాలా ఇష్టపడుతున్నావు అనుకుంటా. సార్, అది నా ముందు చెప్పకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోతారు, వీలైనంత తొందరగా ఆమెకు ప్రపోజ్ చేయి. లేకపోతే ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న హీరోయిన్స్ మళ్ళంటి మామూలు వాళ్ళని మర్చిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, అర్థం చేసుకో. గాయస్, ఈ రోజు మన మూవీ షూట్ ఆఖరి రోజు. సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశాం. జాహ్నవి మొదటి మూవీ షూటింగ్ పూర్తయింది. అలా చూస్తూ ఉండగానే రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. జాహ్నవి సినిమా అందరికీ చాలా నచ్చింది. రాత్రికి రాత్రి జాహ్నవి ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయింది.
తను ఎలా రాత్రికి రాత్రి ఒక సూపర్ స్టార్ అవ్వగలదు? ఎలా ఎలా నీకు 1000 సార్లు చెప్పిందే చెప్పినా నువ్వేవి పీకలేకపోయావు. మేడం మీరు ఇంత కోపడకండి మేడం, నేను ఏదో ఒకటి చేస్తాను కదా. ఈ ఒక్క సినిమాకి తను పెద్ద హీరోయిన్ అయిపోయినట్లు కాదు కదా. ఈసారి డైరెక్ట్ గా మూవీ తీసే వాళ్ళే తనని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మనం ఏం చేయలేకపోయాం. కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి మేడం, ఆ అమ్మాయి దగ్గర టాలెంట్ అయితే ఉంది. షటప్! నిన్ను ఇక్కడ దాన్ని పొగడ్డానికి పెట్టలేదు. నాకు ఓడిపోవడం అంటే ఇష్టం లేదు. నువ్వు ఒక మురికి కాలువలో పడుండే పురుగువి. నువ్వు ఈ సినిమా ప్రపంచానికి తగిన వాడివే కాదు. నీ చోటు ఆ బురదలోనే ఉంది. నీ చోటు ఆ బురదలోనే ఉంది. నేను నిన్న కాలువ నుంచి తీసి ఇంత మంచి పొజిషన్ ఇచ్చాను. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. నీలాంటి 100 మందిని నా కాళ్ళ కింద పెట్టుకోగలను. గెట్ అవుట్! మీనా మేడం తన మేనేజర్ని నోటికొచ్చినట్లు తిట్టి ఉద్యోగం నుంచి తీసేసింది. అబ్బా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదండి జాను. ఇంకోసారి ట్రై చేస్తా. తారక్ ఎన్నిసార్లు ట్రై చేసినా జాహ్నవి తన ఫోన్ ఎత్తలేదు. తన బాస్ చెప్పిన మాటలే తిరుగుతున్నాయి. అమ్మాయిలు పాపులర్ అయిన తర్వాత మోసం చేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోతారని. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు తారక్ కోపంగా జాహ్నవి ఇంటికి బయలుదేరాడు. జాహ్నవి, నీకు స్టోరీ నచ్చినట్లయితే మన నెక్స్ట్ వీకెండ్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఏమంటావు జాహ్నవి? నెక్స్ట్ వీక్ అంత త్వరగా? కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. నాకు నెక్స్ట్ వీక్ డేట్స్ ఖాళీగా లేవు. అయితే నువ్వు ఫ్రీ ఎప్పుడుంటావో చెప్పు, అప్పుడే షూటింగ్ పెట్టుకుందాం. అయితే సరే, నేను మీకు కాల్ చేస్తా. ఓకే, సీ యూ, బాయ్. జాహ్నవి, ఏంటి నీ బిహేవియర్? ఏమైంది తారక్? నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఎన్ని రోజుల నుంచి నీకు కాల్ చేస్తున్నా, నువ్వు నన్ను ఇగ్నోర్ చేసి అందరితో కలుస్తున్నావు, మాట్లాడుతున్నావు, కానీ నా కోసం టైమే లేదా నీకు? ఓహ్, నువ్వు అందుకు కోపంగా ఉన్నావా? నన్నేం చేయమంటావు తారక్? నువ్వే చెప్పు. నేనొక్కదాన్ని ఇవన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నాను. సినిమా స్క్రిప్ట్స్ వినాలా, డేట్స్ గురించి అన్ని చూసుకోవాలా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇంటికి వస్తూనే ఉన్నారు వాళ్ళ స్టోరీస్ చెప్పడానికి. నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. నాకు అసలు వేరే పనుల కోసం టైమే లేదు. అలాంటప్పుడు నీతో కాల్ ఎలా మాట్లాడగలను? ఆహాహాహా, అలాగైతే ఇప్పుడు నువ్వు ఒక మేనేజర్ని పెట్టుకోవడం మంచిది. నీ రాబోయే సినిమాల గురించి అంతా మేనేజరే చూసుకుంటాడు కదా, నీకెటువంటి ప్రాబ్లం ఉండదు. నేను కూడా అదే అనుకున్నాను. కానీ మనకి ఇప్పటికిప్పుడు నిజాయితీగా ఉండే మేనేజర్ ఎక్కడ దొరుకుతాడు? నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు తారక్. జాహ్నవి తారక్ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఎవరో డోర్ బెల్ కొట్టారు. అసలు మీనా మేడం డాక్టర్ని కలవడానికి ఎందుకు వెళ్తుంది? తారక్ వాళ్ళ బాస్ చెప్పిన మాటలు నిజమవుతాయా? జాహ్నవి తారక్ని మోసం చేసి వేరే వాళ్ళతో సెటిల్ అవుతుందా? తెలుసుకోవడానికి మా నెక్స్ట్ పార్ట్ చూడడం మర్చిపోకండి. మా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. నమస్తే.